నమస్కారం. అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితి మళ్లీ వేడెక్కినట్టుంది. అవునండి. వార్తలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే ఇరాన్ అణు స్థావరాలపై దాడులు, దానికి ఇరాన్ నుంచి కూడా ప్రతిస్పందన ఇలా జరిగాయని తెలుస్తోంది కదా. ఖచ్చితంగా. జూన్ 23 నాటి తాజా వివరాలు అందుబాటులో ఉన్నాయి. సరే, మరి ఈ రోజు అసలు ఏం జరిగింది, దీని ప్రభావం ఏంటి, వీటిని కాస్త లోటుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఇది చాలా సున్నితమైన విషయం. అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్, దానికి ఇరాన్ ఇచ్చిన జవాబు, అంటే వాటి వెనక ఉన్న వ్యూహాలు, అంతర్జాతీయంగా వస్తున్న స్పందనలు, ఇవన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యం. అవును. సరే, ముందుగా ఈ ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ గురించి చెప్పండి. జూన్ 22న ఫోర్డో, నథాంజ్, ఇస్ఫహాన్ ఈ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిందని కదా సమాచారం. అవును, అదే. ఆ 3 కేంద్రాలపై సమన్వయంతో దాడులు జరిగాయి. ఇది బహుశా ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగానే అమెరికా చేసినట్టుగా కనిపిస్తోంది. ఓహో, మరి ఈ ఆపరేషన్లో ఏ రకమైన ఆయుధాలు వాడారు? బీ-2 స్పిరిట్ బాంబర్లను ఉపయోగించారు. ముఖ్యంగా ఫోర్డో అణుకేంద్రం మీద GBU-57B అంటే బంకర్ బస్టర్ బాంబులు వాడారు. బంకర్ బస్టర్ అంటే? భూగర్భంలోకి చొచ్చుకుపోయేవా. అవును అవును. చాలా శక్తివంతమైనవి. ఫోర్డో కేంద్రం బాగా లోతుగా కొండల్లో ఉంది గదా, దాన్ని ఛేదించడానికే ఇవి. దాదాపు 30,000 పౌండ్ల బాంబులు వాడినట్టు సమాచారం. అమ్మో. మరి నతాంజ్, ఇస్ఫహాన్ సంగతి? వాటిపై టొమాహాక్ క్షిపణులను కూడా ప్రయోగించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఏమన్నారంటే, ఈ దాడులతో ఇరాన్ అణు వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయిందని, తమకు ఎలాంటి నష్టం లేదని కూడా ప్రకటించారు. పెంటగాన్ కూడా ఇదే చెప్పింది. ఇది ఎంతవరకు నిజమంటారు? చూడండి, పూర్తిగా ధ్వంసం అనడం బహుశా ఒక వ్యూహాత్మక ప్రకటన కావచ్చు. అంటే ఇరాన్కు ప్రపంచానికొక బలమైన సందేశం పంపడానికి. శాటిలైట్ చిత్రాలు చూస్తే ఫోర్డో దగ్గర సురంగాల ద్వారాలు దెబ్బతిన్నట్టు, కొన్ని నిర్మాణాలు కూల్నట్టు తెలుస్తోంది. నిపుణుల ప్రాథమిక అంచనా ఏంటంటే, ఆ భూగర్భ కేంద్రం బాగా దెబ్బతిని ఉండొచ్చు, బహుశా నాశలమై ఉండవచ్చు అని కూడా అంటున్నారు. మరి నతాంజ్, ఇస్ఫహాన్? అక్కడ కూడా ఉపరితల నిర్మాణాలు దెబ్బతిన్నాయి. కానీ పూర్తి నష్టం అంచనా వెయ్యాలంటే స్వతంత్ర పరిశీలన కావాలి. అది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం. నిజమే. మరి ఇరాన్ ఏమంటోంది? నష్టాన్ని ఒప్పుకుందా? ఇరాన్ వాదన కాస్త వేరుగా ఉంది. వాళ్ళేమంటున్నారంటే, దాడులకు ముందే తమ యురేనియం నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించేశామని, అందుకే రేడియేషన్ ప్రమాదం పెద్దగా లేదని చెప్తున్నారు. అవునా? మరి బయటి నిపుణులేమంటున్నారు రేడియేషన్ గురించి? వాళ్లు కూడా రేడియేషన్ ప్రమాదం పరిమితంగానే ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ అసలు నిల్వలు ముందే తరలించారా లేదా అనేది కూడా మనకు ఖచ్చితంగా తెలియదు కదా. అవును. సరే, ఈ దాడులకు ఇరాన్ నుంచి ప్రతిస్పందన ఎలా ఉంది? విజయ్ ఆశీసులు అనేదో ఆపరేషన్ పేరు వినిపిస్తోంది. అవును. బ్లెస్సింగ్స్ ఆఫ్ విక్టరీ. జూన్ 23న ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA ప్రకారం వాళ్లు ఖతార్ ఇంకా ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసినట్టు ప్రకటించారు. ఏ స్థావరాలు? ఖతార్లోని అల్ ఉదైద్ వైమానిక స్థావరం, ఇరాక్లోని ఐన్ అల్ అసద్, వీటిని లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. ఇది అమెరికా దాడులకు ప్రతీకార చర్య అని, స్వల్ప మరియు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించామని చెప్పారు. మరి ఈ ప్రతిస్పందన వల్ల ఫలితమేంటి? అమెరికా స్థావరాలకు ఏమైనా నష్టం జరిగిందా? ఇక్కడే విషయం కాస్త ఆసక్తికరంగా ఉంది. ఖతార్ గగనతల రక్షణ వ్యవస్థ అది చాలా సమర్థవంతంగా పనిచేసింది. దోహా మీదుగా వచ్చిన క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది. అక్కడ ప్రాణనష్టమేమీ లేదని సమాచారం. ఓహ్, మంచిదైంది. మరి ఐన్ అల్ అసద్ స్థావరం సంగతి? ఇరాక్లో దానిపై దాడి జరిగిందని ఇరాన్ చెప్పినప్పటికీ అక్కడసలు ఎలాంటి ప్రభావం పడలేదని అమెరికా సైనికాధికారులు ఖండించారు. తమ సైనికులకు ఎలాంటి హాని జరగలేదని వైట్ హౌస్ కూడా స్పష్టం చేసింది. అంటే ఇరాన్ ప్రతిస్పందన అనుకున్నంత బలంగా లేదన్నమాట. ప్రస్తుతానికైతే అలాగే కనిపిస్తోంది. అంటే వాళ్ల క్షిపణి దాడులు విఫలమవడం లేదా అడ్డుకోబడటం, ఇది వాళ్ల సామర్థ్యంపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంది. కాని ఇది కేవలం ఆరంభమేమో కూడా చెప్పలేం. అవును కదా. ఇరాన్కు వేరే మార్గాలు కూడా ఉంటాయి కదా, వాళ్ల అనుబంధ గ్రూపుల ద్వారా దాడులు లాంటివి. ఖచ్చితంగా ఆ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకే పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. మరి మొత్తం సంఘటనల వల్ల ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది? చుట్టుపక్కల దేశాలేమంటున్నాయి? ప్రాంతీయంగా అయితే టెన్షన్ బాగా పెరిగింది. ఖతార్, బహ్రెయిన్, కువైట్, UAE,
లాంటి దేశాలు ముందు జాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి కూడా. అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా చూస్తే చాలా దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్, యూకే, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ (EU), చైనా, రష్యా, నాటో ఇలా చాలామంది సంయమనం పాటించాలని, దౌత్యం మార్గాల ద్వారా పరిష్కారం వెతకాలని గట్టిగా పిలుపునిస్తున్నాయి. అమెరికా కూడా దాడులు కేవలం అణు సామర్థ్యం కోసమే, పాలన మార్పు కోసం కాదని చెప్తోంది కదా. అవును, వాళ్ళు అదే స్పష్టం చేస్తున్నారు. ఇరాక్లో అమెరికా స్థావరాల వద్ద భద్రత కూడా పెంచారు. అంటే ఒకవైపు దాడులు, మరోవైపు దౌత్య ప్రయత్నాలు. పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉందన్నమాట. మరి ఇప్పుడు ఇరాన్ ముందున్న తారులేమిటి? అవును, చాలా సంక్లిష్టంగా ఉంది. ఇరాన్ ముందు ప్రధానంగా 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ దాడికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూడటం. అది ప్రత్యక్షంగా క్షిపణులతోనా, లేక పరోక్షంగా వాళ్ల అనుబంధ గ్రూపుల ద్వారానా అనేది చూడాలి. రెండోది, దౌత్యపరమైన చర్చల వైపు వెళ్లడం. ఇప్పటికే తెరవెనక IAEA అంటే ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ, అలాగే EU నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయని కొన్ని వార్తలున్నాయి. జెనీవాలో E3 దేశాలు అంటే ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇరాన్తో సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. సరే, మరి అమెరికా వైపు నుంచి పరిస్థితి ఎలా ఉంది? వాళ్లు దేనికి సిద్ధంగా ఉన్నారు? అమెరికా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇరాన్ నుంచి ఎలాంటి చర్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కాని ఇంకా పూర్తిస్థాయి యుద్ధం దిశగా వెళ్లలేదు. ఆశాజనకంగా దౌత్యమే ఫలిస్తే మంచిది. అవును, అది విఫలమైతేనే ప్రమాదం. ముగింపుగా ఒక్క విషయం ఆలోచించాలి. ఈ దాడులు, ప్రతిస్పందనల చక్రం ఇక్కడితో ఆగిపోతుందా, లేక ఇది మరింత పెద్ద సంఘర్షణకు నాంది పలుకుతుందా? నిజమే. ఒకవైపు సైనిక శక్తి ప్రదర్శనలు, మరోవైపు శాంతి కోసం దౌత్య ప్రయత్నాలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా ఉంటుందనేది కీలకం. ఖచ్చితంగా. ముఖ్యంగా అణు నిరాయుధీకరణ ప్రయత్నాలకు, అంతర్జాతీయ సంబంధాల భవిష్యత్తుకు ఈ సంక్షోభం ఎలాంటి సంకేతాలను పంపుతోంది? ఇది మనం నిశితంగా గమనిస్తూ ఉండాల్సిన విషయం.